Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 7, verse 15. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15వ వచనంలోనిది. The Lord will take away from thee all sickness. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. By the time we come to Deuteronomy 7th chapter, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం వరకు మనం వచ్చేసరికి Israelites were not in the promised land yet. ఇశ్రాయేలీలు ఇంకా వాగ్దానపు దేశములో లేరు. But Moses was still instructing the second generation. అయితే మోషే ఆ రెండవ తరముకి ఈ హెచ్చరికలు అన్ని చెప్తూ ఉన్నాడు. Because all the first generation people, they all died. ఎందుకంటే మొదటి తరంలో ఉన్న వారందరూ కూడా అక్కడే చనిపోయినారు. So many of those who crossed the Red Sea and were at Mount Sinai when the 10 commandments were given, they died during their wilderness wanderings. ఈ ఎర్ర సముద్రము దాటినప్పుడు ఉండిన వాళ్ళు, అలాగే సీనాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఉన్నవాళ్ళు, వారందరూ కూడా ఈ అరణ్య ప్రదేశంలో ప్రయాణంలో చనిపోయినారు. But based on the promises of God, Moses was instructing them certainty. అయితే దేవుడు ఎటువంటి వాగ్దానాలు అయితే చేసినాడో ఆ వాగ్దానాల ఆధారంతో మోషే ఈ వాగ్దానపు దేశము నిశ్చయముగా మనం ప్రవేశిస్తామన్న సంగతి చెప్తూ ఉన్నాడు. This is how God prepares a person before he brings him into the allotted place. దేవుడు ఏర్పరిచిన స్థానంలోనికి తీసుకురాక ముందు ఆ వ్యక్తిని దేవుడు ఈ రీతిగా సిద్ధపరుస్తూ ఉంటాడు. Undoubtedly, the 7 nations who were in occupation of the promised land, ఆ వాగ్దానపు దేశంలో 7 రాజ్యాలు ఎవరైతే అక్కడ స్వాస్థ్యంగా పెట్టుకొని ఉన్నాయో, that is Hittites, హిత్తీయులు ఉన్నారు, Girgashites, గిరిషాయులు ఉన్నారు, and Amorites, అమోరీయులు ఉన్నారు, Canaanites, కనానీయులు ఉన్నారు, Perizzites, పెరిజీలు ఉన్నారు, Hivites, హివ్వీయులు ఉన్నారు, and Jebusites. జెబూసీలు ఉన్నారు. These 7 nations are greater in number and more potential people in their warring capacity and strength. ఈ 7 రాజ్యాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు. అంతేకాకుండా యుద్ధంలో కూడా వీళ్ళందరూ కూడా బలశూరులంటి వారే వీళ్ళు. Those 7 nations may be greater and mightier when compared to the Israelites. ఇశ్రాయేలీలతోటి పోల్చి చూస్తే ఈ 7 రాజ్యాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు ఎంతో బలము కలిగిన వాళ్ళు, చాలా చాలా శూరులుగా ఉండొచ్చు. They are mightier when compared to the Israelites, but they are not mightier than their God. ఇశ్రాయేలీలతోటి పోల్చినప్పుడు బహుశా వాళ్ళు బలవంతులుగా ఉన్నారేమో గాని వారు ఇశ్రాయేలీల యొక్క దేవుడితోటి పోలిస్తే వారి బలవంతులు కాదు. God brought Israelites to face a challenge that was impossible in their own strength. దేవుడు ఇశ్రాయేలుని ఎటువంటి సవాలు దగ్గరికి తీసుకొచ్చినాడంటే వాళ్ళ స్వంత బలం మీద ఆధారపడితే అక్కడ ఓడిపోతారు. But nothing is impossible to their God. అయితే వారి దేవునికి మాత్రము అసాధ్యమైనది ఏదీ లేదు. Even today, ఈ రోజు కూడా as God's children, this truth is our confidence in our life's battles. దేవుని బిడ్డలముగా మన అనుదిన జీవిత పోరాటాలలో ఈ దేవుడు మనకిస్తున్న బలమే, ఇదే మన ధైర్యం. The one who is in us is greater than the one who is in the world. 1 John 4:4. మొదటి యోహాను 4:4 చూస్తాము కదా, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. So after this, later Moses talked about the abundant blessings for obedience to his commands. దీని తర్వాత మోషే దేవుడిచ్చిన ఆజ్ఞలకు గనక విధేయత చూపిస్తే పొందుకునే ప్రతి గొప్ప ఆశీర్వాదాల గురించి అని చెప్తున్నాడు. And one of those blessings pronounced by Moses is the verse for our meditation today. మోషే చెప్తున్న ఆ వాగ్దానాలలో ఏదైతే వారికి తెలియజేస్తూ ఉన్నాడో ఆ వాగ్దానాలలో ఒక వాగ్దానమే నేటి దినం మనము ధ్యానించుకుంటున్న వచనంలో. And this is what that will surely happen. ఇదేదైతే చెప్పబడుతుందో అది తప్పకుండా జరిగే సంగతి. When we do our part and obey his directives, ఎప్పుడైతే మనము చేయవలసింది చేసి దేవుని మాటలకు విధేయత చూపిస్తే, when we keep following those directives, మనము దేవుడు చెప్పినవన్నీ కూడా పాటించడానికి మనము ఇష్టంగా ఉంటే, then God on his part will keep the covenant of loyal love and he made with our ancestors. అప్పుడు దేవుడు మన పితరులతోటి ఏదైతే నిబంధన చేసినాడో ఆ ప్రేమ నిబంధనను
ఆయన తన పక్షంగా మన జీవితాలలో He నెరవేరుస్తుంటాడు. will love us. He will bless us. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని దీవిస్తాడు. He will increase us. ఆయన మనల్ని అభివృద్ధి He will పరుస్తాడు. bless the babies from our wombs. మన గర్భములో నుంచి శిశువులను ఆయన దీవిస్తాడు. He will bless the harvest of grain and new wine. ఆయన మన ద్రాక్ష పంటను గాని లేకపోతే పంటను ధాన్యం గాని దీవిస్తాడు. He will bless our oil from our fields. మన నూనెను కూడా ఆయన దీవిస్తాడు. Even he will bless our livestock like cows from the heads and lambs from our flocks. మన పశు సంపద లేకపోతే మన గొర్రెలు గాని వీటన్నిటిని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. So all these blessings the Lord has promised it right from our ancestral period. మన పితరుల కాలము నుండి కూడా దేవుడు ఈ విషయాలన్నీ కూడా ఆశీర్వాదాలు చెప్తూనే ఉండినాడు. We will be blessed beyond all other peoples. మనము మిగతా వారి కంటే కూడా అధికంగా దీవించబడతాం. No sterility or barrenness in us or in our animals. ఎటువంటి గొడ్రాలుతనము గాని మనలో గాని మన పశువుల్లో గాని ఉండదు. God will remove all kinds of sicknesses. దేవుడు ప్రతి రోగమును కూడా తీసివేస్తాడు. All the evil afflictions that the Israelites experienced in Egypt, God will not put on them again. ఐగుప్తులో దుష్టుని దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటున్నారో దేవుడు వారి జీవితాల్లో అటువంటివి మళ్ళీ అనుమతించాడు. Oh, he will put them on those people who hate them. ఆ శ్రమలన్నీ కూడా దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి మీద పెట్టేస్తాడు. So Deuteronomy 7:15 it speak of physical healing. అందుకనే ద్వితీయోపదేశకాండము 7:15 అది శారీరక స్వస్థత గురించి మాట్లాడుతుంది. He promised to take away all sicknesses. ఆయన సర్వ రోగములను తొలగించాలని వాగ్దానం చేసినాడు. First of all, మొదటిగా you must know that you are a God's child and fully qualified to receive his promises. నీవు దేవుని బిడ్డవని, అందుకనే దేవుని వాగ్దానాన్ని నీవు పొందుకోవడానికి అర్హత కలిగిన వాడు అన్న సంగతి ముందు ఎరిగి ఉండాలి. By accepting the gift of his son Jesus Christ to be your savior and Lord, మీ యొక్క రక్షకునిగా ప్రభువుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహిస్తున్న ఆ రక్షణ వరమును పొందుకొని then you can become his child. అప్పుడు ఆయన బిడ్డగా అయిపోవచ్చు. John 1:12 says, యోహాను 1:12 చెప్తుంది, but as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ ఆయన బిడ్డలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. If you believe in his name. ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. So God provided Jesus Christ as a gift to mankind to reconcile us back to himself. అందుకనే దేవుడు మానవాళికి యేసుక్రీస్తు ప్రభువుని ఒక వరముగా అనుగ్రహించినాడు, తద్వారా మనము దేవునితోటి తిరిగి సమకూర్చబడ్డానికి. John 3:16 says, యోహాను 3:16 చెప్తుంది, God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. So it is Jesus living in us that qualifies us for this position of prominence. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే మనలో జీవిస్తూ ఉన్నాడో ఆయనను బట్టి ప్రతి వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి అర్హత పొందుకుంటున్నాం. Sometimes some questions come to us. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. I am a believer in Christ and I know I am saved. నేను క్రీస్తులో విశ్వాసిని అంటే నేను రక్షింపబడినాను అని నేను ఎరుగుదును. But why am I sick or why do I get sick at times? మరి అలాంటప్పుడు నాకు రోగం ఎందుకు వస్తుంది, నేను కొన్నిసార్లు అలాగ రోగంతో ఎందుకుంటున్నాను? Undoubtedly some sicknesses are allowed by God. అనుమానం లేదండి, కొన్ని రోగాలు దేవుడే అనుమతిస్తాడు. Some are from Satan. కొన్ని ఏమో సాతాను నుండి వస్తాయి. And some are due to our own unhealthy habits. కొన్ని ఏమో మనకే సరైన క్రమశిక్షణ లేని విధానంలో జీవిస్తుంటాం కాబట్టి తెచ్చిపెట్టుకుంటాం. And some come as a chastening from the Lord. కొన్ని ఏమో దేవుడు మనల్ని సరిచేయడానికి రోగాలు కలుగుతూ So ఉంటాయి. what I understand by experience is నేను అనుభవంతోటి అర్థం చేసుకున్నది ఏంటంటే that we can enjoy the greater strength of God in our weaknesses and sickness. మన అనారోగ్యములోను మన బలహీనతలోను అప్పుడే దేవుని యొక్క
అధికమైన శక్తి బలమును అనుభవించగలం. Yeah, when we become sick, we pray for healing. మనము రోగము వచ్చినప్పుడు స్వస్థత కోసం ప్రార్థిస్తాం. So God's strength strengthens us. దేవుని యొక్క బలము మనల్ని బలపరుస్తుంది. Thus we can enjoy his greater strength. ఆ రీతిగా దేవుని యొక్క మహాశక్తి మనం అనుభవిస్తాం. Without sickness, you cannot enjoy his greater grace. అంటే రోగము లేకుండా దేవుని యొక్క ఈ మహాశక్తిని అనుభవించలేం. So at times, sickness is for our good only. అందుకనే ఈ రోగం అనేది కొన్నిసార్లు అది మన మంచి కోసమే. So has God spoken about only physical sickness? ఇప్పుడు దేవుడు కేవలం శారీరకమైన రోగము గురించే చెప్పినాడా? No, but any sickness. లేదండి, ఏ రోగమైనా. To understand it better, we must know the various meanings of sickness in Hebrew language. ఈ విషయాన్ని మనం ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ రోగము అన్న పదము హీబ్రూ భాషలో ఏ విధంగా చెప్పబడుతుందో అది తెలుసుకోవాలి. We all know Hebrew language is a very rich language. చూడండి, హెబ్రీ భాష చాలా శ్రేష్టమైన భాష. Each word is having so many meanings. ప్రతి పదానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. In a similar way, sickness in Hebrew language means అలా విధంగా హీబ్రూ భాషలో ఈ రోగము అన్న పదానికి అర్థం ఏంటంటే anxiety అది ఆందోళన, and disease, లేకపోతే రోగము, జబ్బు, grief, దుఃఖము, sick, అనారోగ్యము, pain, బాధ, or weak. లేకపోతే బలహీనత. So like this, there are so many meanings. ఈ విధంగా ఆ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. So we as human beings, not only we are sick in our bodies, but sick in our souls also with anxieties, grief and pain. మనము మానవులముగా ఈ శరీరములోనే ఏదో రోగము కాదు గాని మానసికంగా కూడా మనము రోగము కండి ఎంతో దుఃఖములో ఆందోళనలో జీవిస్తూ ఉంటాం. So the Lord's offer of health is bigger than we can imagine. దేవుడు ఎటువంటి ఆరోగ్యము వాగ్దానం చేస్తున్నాడో అది మనము ఊహించేదానికంటే చాలా పెద్దది. So the comprehensive and complete, it is comprehensive and complete through Lord Jesus Christ, the Son. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ స్వస్థత అనేది చాలా సంపూర్ణమైనది, లేకపోతే అన్ని సమంగా అనుగ్రహించేది. A very eminent man of God, Matthew Henry, said like this. మాథ్యూ హెన్రీ అని ఒక గొప్ప దేవుని దైవజనుడు ఈ విధంగా చెప్పినాడు. Diseases are God's servants. రోగములు దేవుని యొక్క దాసులు. They go where he sends them. వాళ్ళు దేవుడు ఎక్కడికైతే పంపిస్తారో అక్కడికి వెళ్తారు. And do what he bids them. ఆ దేవుడు వాళ్ళని ఏమి చేయమని పంపిస్తున్నాడో ఆ పని చేస్తారు. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, Israel's responsibility was to destroy the inhabitants of Canaan along with everything connected with their religion. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి అంటే కానాను దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ, అంటే వారి మతాచారాల్ని కూడా నాశనం చేయాలి అన్నది. So that nothing would remain in the land that might corrupt God's people. తద్వారా దేవుని ప్రజలను మళ్ళీ పాడు చేసే ఏమీ కూడా ఆ దేశంలో ఉండకూడదు. And they must lead a holy life. వాళ్ళు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. And if they are disobedient, ఒకవేళ వారు అవిధేయులుగా ఉంటే surely they will be punished. తప్పగా వారు And శిక్షించబడతారు. if they were obedient, they would enjoy the blessings of the national growth. వాళ్ళు విధేయత చూపించినట్లయితే వాళ్ళు దేశమంతా కూడా ఎలా అభివృద్ధి చెందుతుందో, And they can enjoy agricultural prosperity and good health. అలాగే ఈ వారి పొలములో కూడా ఎంతో ఆశీర్వాదం పొందుకొని మంచి ఆరోగ్యము కూడా పొందుకుంటారు. And he will give victory over their enemies. వారి శత్రువుల మీద ఆయన విజయం ఇస్తాడు. In our lives also, because we are New Testament Israelites, మన జీవితంలో కూడా మనము నూతన నిబంధన ఇశ్రాయేలీయులము కాబట్టి let us be careful about following these principles. ఈ నియమములన్నీ కూడా పాటించే విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. Don't keep any idol in your life. మీ జీవితంలో ఎటువంటి విగ్రహాన్ని Don't పెట్టుకోవద్దు. love anything more than God. దేవుని కంటే ఎక్కువగా ఇంకేమీ ప్రేమించొద్దు. That will become a snare to you. అది మీకే ఉచ్చుగా అయిపోతుంది. Then God will protect you from physical, emotional and spiritual sicknesses. అప్పుడు దేవుడు మీ శారీరక, మానసిక, అలాగే భావోద్రేకమైన, ఆత్మీయమైన రోగాల నుంచి కూడా ఆయన Oh, స్వస్థపరుస్తాడు. may God teach us obedience to his revealed word
and His will. బయలుపరిచిన వాక్యానికి దేవుని చిత్తానికి మనం విధేయత చూపించేటట్టుగా దేవుడే మనకు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious God, ఆ కృప కలిగిన దేవా, Lord, thou art a loving God, ప్రభువా మీరు ప్రేమ కలిగిన దేవుడు. not only leading the people of Israel out of the Egyptian bondage, ఐగుప్తు దాసత్వంలో నుంచి ఇశ్రాయేలీయులను వారిని నడిపించడమే విడిపించడమే కాకుండా wonderful promises thou hast given. అద్భుతమైన వాగ్దానాలు మీరు ఇచ్చినారు. Oh, during their wilderness wanderings, thou hast provided them everything. వాళ్ళు అరణ్యంలో చేస్తున్న ఆ ప్రయాణంలో వారికి కావాల్సిన ప్రతిదీ కూడా మీరు ఇచ్చినారు. For their future life in Canaan also wonderful promises thou hast made. భవిష్యత్తులో కానాను దేశంలో వారి కోసము అద్భుతమైన వాగ్దానాలు కూడా మీరు ఇచ్చినారు. Lord, being your children in the New Testament age, we are also so privileged people. ప్రభా నూతన నిబంధనలో మీ బిడ్డలుగా ఉండి మేము కూడా ఎంతో ధన్యులైన ప్రజలము. Lord, you are our shepherd and we shall not want. ఓ ప్రభా మీరే మాకు కాపరిగా ఉన్నారు, మాకేమీ లేమి కలుగదు. Help us to understand these truths and follow thee faithfully. ఈ సత్యాలన్నీ కూడా మేము అర్థం చేసుకొని మేము మిమ్మల్ని వెంబడించడానికి వాటిని పాటించడానికి మీరే సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరు నడిపించండి. We do pray in the healing name of our Lord and Savior Jesus Christ. స్వస్థపరచు యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.